హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సయ్యద్ టాక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో అల్లర్లు. ఎందుకని వెస్ట్ బెంగాల్లో అల్లర్లు జరుగుతున్నాయి, దాంతోపాటుగా స్టేట్ గవర్నమెంట్ ఎందుకని లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయలేకపోతుంది, అపోజిషన్ పార్టీస్ ప్రెసిడెన్షియల్ రూల్ ఎందుకు అడుగుతున్నాయి, దాంతోపాటుగా ఈ వాక్ అమెండ్మెంట్ యాక్ట్ మరియు ఈ కమ్యూనల్ క్లాసెస్కి మధ్య సంబంధం ఏంటి, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని మన ఈ వీడియోలో చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ రీసెంట్ టైమ్స్లో వెస్ట్ బెంగాల్లో చాలా పొలిటికల్ ఇష్యూస్ నడుస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, దాంతోపాటుగా కమ్యూనల్ వైలెన్స్ నడుస్తుంది. అయితే ఇది ఇలా ఉంటే వెస్ట్ బెంగాల్లో పొలిటికల్ రైవరీ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే నువ్వా నేనా అన్నట్టు తృణమూల్ కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీ మధ్య రైవరీ ఉంది. దీనికి గల కారణం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అసెంబ్లీ ఎలక్షన్సే దీనికి గల కారణం. అయితే ఇప్పుడు ఈ ఇష్యూకి, ఈ కమ్యూనల్ వైలెన్స్కి గల కారణాలు ఏంటంటే ముషిరాబాద్లో అల్లర్లు. అయితే ముషిరాబాద్ అల్లర్లతో పాటు అపోజిషన్ పార్టీ ఏమంటుందంటే స్టేట్లో ప్రెసిడెన్షియల్ రూల్ రావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. ఎందుకు అంటే లా అండ్ ఆర్డర్ చాలాసార్లు బ్రేక్ అవుతుంది. సో ఎలాగైనా ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకొస్తేనే లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో ఉంటుందని చెప్పి వారి యొక్క వాదన. అయితే నిజంగానే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇది వరకు వచ్చాయా అంటే కొన్ని సంఘటనలు ఇలాంటివే ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ కానివ్వండి, దాంతోపాటు లాస్ట్ ఇయర్ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ యొక్క మెడికల్ స్టూడెంట్ యొక్క ఇన్సిడెంట్ కానివ్వండి, దాంతోపాటుగా ఇప్పుడు జరుగుతున్న ముషిరాబాద్ ఇన్సిడెంట్ కానివ్వండి, బురియాపూర్లో జరిగిన ఇన్సిడెంట్ కానివ్వండి, ఇలా వెతికి చూస్తే చాలా ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో వెస్ట్ బెంగాల్లో ఇలా కమ్యూనల్ వైలెన్స్ జరుగుతున్నాయి. సో ఈ ఇష్యూస్ పైన ఆపోజిషన్ పార్టీ ఏమంటదంటే ఇవి కమ్యూనల్ వైలెన్స్ చాలాసార్లు జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ ఓకే బ్రేక్ అవుతుంది, సో ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీని మీద డిసిషన్ తీసుకొని ప్రెసిడెన్షియల్ రూల్ అనేది రావాలని చెప్పి ఆపోజిషన్ పార్టీస్ చెప్పే యొక్క వాదన. అయితే ముఖ్యంగా ఇప్పుడు కమ్యూనల్ వైలెన్స్ కమ్యూనల్ ఇష్యూస్ రావడానికి కారణాలు ఏంటి, ఎందుకు, ఏం జరిగింది అసలు ముషిరాబాద్లో అంటే, అయితే మనకు ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం వాక్ అమెండ్మెంట్ బిల్ని 2025 ఏప్రిల్లో సెంట్రల్ గవర్నమెంట్ 2 days దీని మీద డిబేట్స్ నడిచిన తర్వాత ఈ బిల్ని పాస్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ బిల్ పాస్ అయిన తర్వాత అన్ని స్టేట్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ బిల్ అంటే ఏంటిది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. బేసిక్గా చెప్తున్నాను. అయితే ఈ బిల్ అనేది పాస్ చేయడం జరిగింది. అయితే ఈ బిల్ పాస్ చేసిన తర్వాత వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అక్కడి సీఎం మమతా బెనర్జీ గారు ఏమన్నారంటే ఈ బిల్ని మేము మా స్టేట్లో ఇంప్లిమెంట్ చేయనివ్వం, ఎందుకంటే ఒక కమ్యూనిటీ మీద ఇది దాడిలా ఉంది, ఒక కమ్యూనిటీకి ఒకలా చూడడం, ఇంకో కమ్యూనిటీకి ఇంకోలా చూడడం, ఇలా చేయమో మా స్టేట్లో. సో ఈ బిల్ని ఎట్టి పరిస్థితుల్లో మా స్టేట్లో దీన్ని మేము ఇంప్లిమెంట్ కానివ్వమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రొటెస్ట్ చేస్తున్నారు అక్కడ ఆ స్టేట్లో. అయితే ఈ ప్రొటెస్ట్లో భాగంగానే అంటే ఏమైంది, ముషిరాబాద్లో మెల్లమెల్లగా టీఎంసీ కార్యకర్తలు ఈ బీజేపీ కార్యకర్తల మధ్య ఫైట్ జరిగిందని చెప్పి ఒక వాదన. అయితే మెల్లమెల్లగా ఈ అల్లర్లకు కారణం ఈ కమ్యూనల్ వైలెన్స్ ఏమైపోయిందంటే ముషిరాబాద్లో చాలా ఎక్కువైపోయింది. ఎలా అంటే పార్టీల మధ్యలో కాకుండా ప్రజల మధ్యకు అయిపోయింది. దాంతోపాటు చాలా వరకు ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు, దాంతోపాటుగా లైఫ్స్, అంటే చాలా మంది ఇక్కడ ముగ్గురు వ్యక్తుల వరకు ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. దాంతోపాటు ఒక 10-15 మంది వరకు ఇంజూర్ అయ్యారు, చాలా మంది వరకు ఇంజూర్ అయ్యారు. సో ఇలాంటి ఇష్యూస్ వరకు కూడా ఇంతలా జరుగుతున్న స్టేట్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోయింది. అప్పుడు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫోర్సెస్ ఇక్కడ దిగి చాలా వరకు పరిస్థితులను అదుపు చేసే ప్రయత్నం చేసింది. దాదాపు ఒక 200 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేస్తుంది, అంటే ఇంకా అల్లర్లు జరగకుండా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే ఇది ఒక షేమ్ఫుల్ ఇష్యూ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే స్టేట్లో లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో, ఒక సీఎం చేతి కంట్రోల్లో ఉండాలి. అది కంట్రోల్ చేయలేకపోయిందంటే ఇది ఒక స్టేట్ ఫెయిల్యూర్గానే చెప్పవచ్చు. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇది చెప్తుంది. దాంతో పాటుగా అక్కడ ఉన్న అపోజిషన్ పార్టీ బీజేపీ ఏమంటుందంటే ఈ ఒక్క విషయమే కాదు, సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ కానివ్వండి, దాంతోపాటుగా బురియాపూర్లో ఏమైందంటే అక్కడున్న మన బీజేపీ లీడర్ శుభేందు అధికారి ర్యాలీ చేస్తుంటే వాళ్ళ మీద బ్లాక్ ఫ్లాగ్స్ కానివ్వండి, కమ్యూనల్ వైలెన్స్ కానివ్వండి, ఇలా జరుగుతున్నాయి. దాంతోపాటు ఈ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్, ఇలా ఇవి జరుగుతున్నాయి. దీంతో పాటుగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో 21,000 జాబ్స్ అనేది స్కామ్ జరిగింది. పేపర్ లీకేజ్ వల్ల, పేపర్ మాల్ ప్రాక్టీస్ వల్ల ఇలా జరిగాయి. 21,000 పీపుల్ జాబ్స్ కోల్పోయారు. ఇలా ప్రతి ఒక్క ఫీల్డ్లో గవర్నమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది
ప్రతిసారి బ్రేక్ అవుతుంది. సో ఇక్కడ ఖచ్చితంగా ప్రెసిడెన్షియల్ రూల్ రావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ప్రెసిడెన్షియల్ రూల్ వస్తుందా అంటే నాకు తెలిసినంత వరకు రాదు. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ రూల్ రావాలి అంటే చాలా వరకు అన్ని బ్రేక్ డౌన్ అయిపోవాలి, సిగ్నల్స్ బ్రేక్ డౌన్ అయిపోవాలి. కమ్యూనల్ వైలెన్స్ దీనికంటే ఇంకా చాలా రెట్లు నష్టం జరగాలి. దాంతో పాటుగా ఎక్కడ కనెక్టివిటీ ఉండకూడదు. అలాంటి సిచ్యువేషన్లో ప్రెసిడెన్షియల్ రూల్ అనేది వస్తుంది. ఒకవేళ ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకొచ్చినా ఇది బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా మంచి పని చేసినా అది ఏమైతే అంటే బ్యాక్ ఫైర్ అయ్యే సింపతి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ క్లాషెస్లో ఏం జరుగుతుందంటే, ఈ ముషీరాబాద్ ఇన్సిడెంట్లో ఈ క్లాష్లో ఏం జరిగిందంటే చాలా వరకు కమ్యూనిటీస్ అంటే అక్కడ ఆ డిస్టిక్లో ఉన్న మైనార్టీ కమ్యూనిటీ ఏదైతే హిందూ కమ్యూనిటీ ఉందో వాళ్ళ మీద చాలా దాడులు జరిగాయి. దాంతోపాటు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. 2-3 మెంబర్స్ ప్రాణాలు కోల్పోయారు. చాలా వరకు అక్కడ ఉన్న జనాలు వాళ్ళ యొక్క ఇళ్లను కోల్పోవడం జరిగింది. సో రాత్రికి రాత్రి అక్కడి నుంచి చాలా మందిని మైగ్రేట్ చేసి పక్కనున్న మాల్దా డిస్టిక్ కి వాళ్ళను పంపించడం జరిగింది. సో ఇలా కమ్యూనల్ వైలెన్స్ జరుగుతుంది. ఇక్కడ 2 కమ్యూనిటీస్ మధ్యలో వైలెన్స్ అనేది పెరుగుతుంది. ఇలా జరగొద్దని చెప్పి చూస్తున్నారు. అయితే ముఖ్యంగా హిందూస్ అనే కాదు, ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, అక్కడ ఆ యొక్క రైట్స్ లో వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది. సో ఇలా జరగకుండా చూడడానికి ఇప్పుడు సెంట్రల్ ఫోర్సెస్ రంగంలోకి దిగాయి. దాంతో పాటుగా మెయిన్గా నేను చెప్పాలనుకునే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక బిల్ని పార్లమెంట్లో పాస్ చేశారంటే పార్లమెంట్లో పాస్ చేసే వరకే మనం దాని గురించి పోట్లాడాలి, దాని గురించి ప్రొటెస్ట్ చేయాలి. ఆ బిల్ని పాస్ కానంత వరకు, ఒకవేళ పాస్ అయిన తర్వాత దాన్ని ప్రతి ఒక్క స్టేట్ అంగీకరించాలి. ఎందుకంటే మనము భారతదేశానికి సార్వభౌమానికి మనము లోబడి ఉన్నాం. సో అలా లోబడి ఉన్నప్పుడు భారతదేశం నుంచి పార్లమెంట్లో ఏదైతే మన ప్రెసిడెంట్ రాజముద్ర వేసి ఆ బిల్ని పాస్ చేస్తారో ఆ బిల్ని మనం లోబడి ఉండాలి. ఒకవేళ ఆ బిల్తో ఏదైనా ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ టైం అపోజిషన్ ఉన్న ప్రతిసారి ఒకటే పార్టీ అయితే రూలింగ్ లో ఉండదు కదా, ఒక పార్టీ అపోజిషన్ లో ఉంటుంది, ఒకసారి రూలింగ్ లోకి వస్తుంది. అప్పుడు మీరు రూలింగ్ లోకి వస్తే ఆ వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ లో ఏదైనా పొరపాట్లు ఉంటే, తప్పులు ఉంటే మీరు దాన్ని ఏం చేయాలి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని మీరు సవరణ చేసుకోవాలి. అంతే తప్ప ఇలా సవరణ పేరుతో, అమెండ్మెంట్ యాక్ట్ అని పేరుతో కమ్యూనల్ వైలెన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. మీరు ఏదైనా చేసుకుంటే, ప్రొటెస్ట్ చేసుకుంటే శాంతియుతంగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయం మీకు నేను అర్థమయ్యే విధంగా చెప్పానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడి వరకు మీరు నా వీడియో చూశారంటే ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.